గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఈరోజు బిగ్ డే అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే జూబ్లీస్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎందుకంటే తెలంగాణ ప్రజానికం అంతా కూడా జూబ్లీస్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రధానంగా మూడు పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసిన విషయం మనం చూసిందే. సో గెలుపు మాదంటే మాదే అని చెప్పేసి ఈ మూడు పార్టీలు చెప్తూ ఉన్నాయి. సో ఇప్పటికి మనకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ అయితే లెక్కించారు. అందులో కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉన్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు షేక్పేట్, ఏదైతే షేక్పేట్ డివిజన్కి సంబంధించి అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఎందుకంటే షేక్పేట్ డివిజన్లోనే ఎక్కువ తమకు ఓట్లు వస్తాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అదే చెప్తుంది, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కూడా చెప్తుంది. ఇక ముఖ్యంగా మనము పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 47, అదేవిధంగా బీఆర్ఎస్కు 43, బీజేపీకి 11 వచ్చాయి. దాంతోపాటు ఈ యొక్క షేక్పేట్ డివిజన్కి సంబంధించి మొదటి రౌండ్ కూడా పూర్తి అయింది. మొదటి రౌండ్ పూర్తయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే మొదటి నుంచి చెప్తుందో ఖచ్చితంగా కాంగ్రెసే కైవసం చేసుకుంటుంది అని ఏదైతే చెప్తూ వచ్చారో, సో చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈ మొదటి రౌండ్లో ముందంజ కనిపిస్తుంది. చూడాలి ఏం జరగబోతుందో. సో ప్రస్తుతము మా ప్రతినిధి మహేందర్ అక్కడ ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ మొదలైందో ఆ కౌంటింగ్ దగ్గర నుంచి మా ప్రతినిధి మహేందర్ ఉన్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నట్లు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ అయితే లెక్కించారు. అందులో కాంగ్రెస్ పార్టీ ముందంజ, అదేవిధంగా షేక్పేట్ సంబంధించి కూడా మొదటి రౌండ్లో అందులో కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉన్నట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి మహేందర్? తెలంగాణ ఉప ఎన్నికలు అంటే జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ అయితే వెలుగుంటుంది. అంటే రౌండ్ల వారీగా ఇప్పటికే రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 10 రౌండ్ లో మొత్తం 42 టేబుల్ పై కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నేను మధ్యాహ్నం వరకు అయితే ఈ ఫలితాలు పూర్తి వెళ్ళింది. అది ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ కు 8,926 ఓట్లు కాగా మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ కు 8,204 ఓట్లు. అంటే మొదటి రౌండ్ లో 62 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజ ఉంది. మరి లో బీఆర్ఎస్ కు మైనార్టీ ఓట్ల పట్టుందన్నట్టుగా కూడా మేము చెప్తుంటారు. మరి ఇక్కడ చూస్తే సొంత తేడాతో కాంగ్రెస్ పార్టీ ముందు వరకు వెళ్తుంది. రెండో రౌండ్ లో కూడా 162 ఓట్లతో కాస్త ముందంజగా కూడా కనిపిస్తుంది. అంటే త్వరితగతిన కంప్లీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే స్పెషల్ పర్మిషన్ తీసుకుని అది టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రెండవ రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనబడుతుంది. 127 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ ముందంజగా ఉంది. మరి ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి షేక్పేట్ లో మనగా రాదు అన్నట్టుగా కూడా ప్రచారం చేశారు. ఆ రకంగా రూట్ కార్నర్ షోలు కావచ్చు, ప్రచారం కావచ్చు, బీఆర్ఎస్ కి ఇక్కడ ఆధిక్యత వస్తుందని చాలా వరకు కూడా భావించారు. మరి ఇప్పటికైతే రెండో రౌండ్ లో చూస్తే కాంగ్రెస్ ముందంజ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అంటే ఇప్పుడు షేక్పేట్ మంత్రి అజారుద్దీన్ నిర్ణయం అసలు ఈ దుమ్ముడేస్తామని చెప్పడం జరిగిందో, మరి ఆ రకంగా ఇరువురు ప్రచారం ఆ రకంగా సాగింది. మరి ఇప్పుడు ఆ రకంగానే ఎలక్షన్ రిజల్ట్ కూడా ఆ రకంగా కనిపిస్తున్న పరిస్థితి. అవతరికైతే ఈ పర్సెంటేజ్ కి 1000 మెజార్టీ అయితే ఉండకపోవచ్చు. 100లో తెలుస్తున్న మన తేడా అయితే ఇప్పటికైతే తెలుస్తుంది. 1000 నుంచి 1500 ఓట్ల తేడాది మాత్రమే కొనసాగే అవకాశం అన్నట్టుగా కూడా కాస్త కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ 2 రౌండ్ల ఓట్ల మెజార్టీ. మహేందర్, మీరు చెప్తున్నట్లు మనం చూసాం పోలింగ్ కన్నా ముందు రోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఖచ్చితంగా 40,000 మెజార్టీ నాకు వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఎక్కువ మెజార్టీ రాకపోవచ్చు, అంత వేలనే ఉండొచ్చు అనే విధంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజ అని కనిపిస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఏదైతే నవీన్ యాదవ్ చెప్పినట్లు 40,000 మెజార్టీ రాబోతుంది నాకు అన్నారు కదా, ఆ స్థాయిలో ఉండే అవకాశం ఉండదా? నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా నాకు 40,000, 35,000 పైన మెజార్టీ వస్తున్నట్టు ఆయన ప్రచారం చేయడం జరిగింది. అంటే ఆ రకంగా వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ అనేది కావచ్చు, గ్రౌండ్ లో వాళ్ళు చేసినటువంటి పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆ రకంగా చేసినటువంటి ఎఫెక్ట్ ధీమాతో ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా చూస్తే అంటే పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగి ఉంటే మాత్రం ఆయన ఆశించినట్టు 1000 శాతం పెరుగుతుంది. కానీ ఇక్కడ పోలింగ్ శాతం అంటే జరగలేదు. కాబట్టి గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ అభ్యర్థి అజారుద్దీన్ నడిచిన అధికారంలో కేవలం 16 నుంచి 17 మధ్య ఓట్లు తేడా మాత్రం జరిగింది. కాబట్టి అప్పుడు పోలింగ్ శాతం 1% తగ్గింది. 45% అప్పుడు జరిగితే 45% ఇప్పుడు జరిగింది. కాబట్టి అంత పెద్ద మెజార్టీ ఉండకపోవచ్చు. కానీ అప్పుడు అంత మేర మెజార్టీ జరగడానికి మహేందర్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పూర్తి అప్డేట్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, ఇక డిబేట్ లోకి వెళ్దాము. ఎస్, మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా
రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి కూడా ఆచార్య గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటస్వామి గారు. నమస్కారం వెంకటస్వామి గారు. ఏంటి పదే మీరు చెప్తున్నట్లే ఉందంటారా? రిజల్ట్ ఎట్లా చూస్తారు దీన్ని? అంటే అనుకున్న మెజారిటీ వస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీ ముందంజ ఇప్పుడు మనం చూసాం, బీఆర్ఎస్ అభ్యర్థి కాసేపటి క్రితమే మాట్లాడుతూ ఖచ్చితంగా మేమే గెలుస్తామనే విధంగా మాగంటి సునీత చెప్తూ వచ్చారు. ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇది? మేము ముందు నుంచి అంటే బిగినింగ్ లో కొంత అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రచారాల కారణంగా సోషల్ మీడియాలో జరిగినటువంటి అంటే బీఆర్ఎస్ కొంత ముందుంది సోషల్ మీడియాను క్యాప్చర్ చేసి. సో దాని కారణంగా ప్రజలలో కానీ లేకపోతే అనలిస్టులో అందరిలోనూ కొద్దిగా ఒక హోప్, అంటే బీఆర్ఎస్ కి అవకాశం ఉంది, ఎడ్జ్ ఉంది అనేటువంటి కొన్ని సర్వేస్ కూడా అట్లా ఇచ్చినాయి బిగినింగ్. బట్ అంటే రియాలిటీ ఏంటంటే ఇన్ జనరల్ ఈ బై ఎలక్షన్స్ విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ ది రూలింగ్ పార్టీకి ఫేవర్ గా ఉంటాయి సాధారణంగా. ఇది అందరికి తెలిసిన విషయమే. సో 2 సంవత్సరాల కాలం దాదాపుగా పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎవరినైతే బీఆర్ఎస్ నిలబెట్టిందో, అంటే గోపీనాథ్ గారి దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. సో వారి స్థానంలో వారి భార్యను నిలబెట్టినారు. ముందు నుంచి కూడా అది అంచనా వేస్తున్నారు అందరు కూడా, వారి భార్యను నిలబెడతారు అనేటువంటిది. గోపీనాథ్ గారికి అంటే అక్కడ ప్రజల్లో ఒక పెద్ద క్రేజీ అంటూ ఏం లేదు. ఆ 2 సందర్భాల్లో గెలిచి 3వ సందర్భంలో గెలిచింది కూడా టిపికల్ కాంబినేషన్స్ ఆయన కానీ వెంకటస్వామి గారు ఇక్కడ ఒక పాయింట్, ఈ నాకు తెలిసి ఇప్పటివరకు చాలా ఉప ఎన్నికలు జరిగాయి, కానీ ఈసారి ఎందుకో జూబ్లీస్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ పార్టీలని. అందులో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే ఆ రకంగా తీసుకున్నారు. అందులో ముఖ్యమంత్రి రోడ్ షోలు కావచ్చు, ముఖ్యమంత్రి అంటే ఎక్కడ కూడా ఈ ఉప ఎన్నికల్లో ఎక్కడ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ప్రచారం చేయలేదు. కేవలం జూబ్లీస్కే ఈ స్థాయిలో ముఖ్యమంత్రి ప్రచారం చేయడానికి మొదటిసారి ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్నారు. ఎందుకు ఆ స్థాయిలో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జూబ్లీస్ది? ఇప్పుడు మా మీద పెద్ద దుష్ప్రచారం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదని, లేకపోతే రకరకాలైనటువంటి అంటే దుష్ప్రచారాన్ని ఎండగట్టడంలో ఆయన లీడ్ తీసుకోవడంలో తప్పలేదు. ఆయన లీడ్ తీసుకున్నాడు. దాన్ని అంటే మిగతా వాళ్ళందరి నోళ్లు పోయించాలనేటువంటిది ఆయన ఉద్దేశం. సో తను కూడా అంటే స్పెషల్ కేర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీడియాలో వచ్చినటువంటి కథనాలు అనుకోండి, సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి విషయాలు అనుకోండి, కాంగ్రెస్ ఓడిపోతుందని అంటే ఇప్పుడు మాకు ఇంతకు ముందు 3 సార్లు కూడా మేము ఓడిపోయి ఉన్నాం కాబట్టి అది కూడా ఒక కారణం. 3 సార్లు ఓడిపోయినటువంటి స్థానంలో గెలుపు అనేటువంటిది అంత ఈజీ కాదు కాబట్టి ఆ గెలుపును సాకారం చేసుకోవడం కోసము ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని చాలా ప్రెషర్ తీసుకొని చాలా శ్రద్ధగా దాని మీద శ్రద్ధ ఎక్కువ పెట్టిన మాట వాస్తవము. దాంట్లో మిగతా ఎక్కడేం జరిగిందని ఇక్కడ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఫ్రస్ట్రేషన్. ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎండగట్టాలంటే డెఫినెట్ గా అది గెలవాలా. సో ఆ గెలుపు కోసం అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తే, బట్ మాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటది. ప్రజలకు మేము ఎలా ఉన్నాం, తర్వాత జూబ్లీ హిల్స్ గోపీనాథ్ గారి కంటే మేము చాలా బాగా చేసి చూపెడతాం, గత ప్రభుత్వం కంటే చేసి చూపెడతాం అనేటువంటి భరోసా స్వయంగా ముఖ్యమంత్రి నుంచి వస్తే ప్రజల్లో ఇంకా విశ్వాసం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎక్కువ పెట్టడం. ఆచార్య గారు గుడ్ మార్నింగ్. ఆచార్య గారు మ్యూట్ లో ఉన్నారు, చూడండి ఒకసారి. నమస్కారం అండి. నమస్కారం ఆచార్య గారు, నేను రాజేష్ మాట్లాడుతున్నా. ఏంటి బీజేపీ డిపాజిట్ వస్తుందా లేదా ఏంటి? బీజేపీ మరి ఆ స్థాయిలో ప్రచారం చేయలేదా ఏంటి? ఎందుకంటే బీజేపీ 3rd ప్లేస్ లో కనిపిస్తుంది చూస్తూ ఉంటే పోలిస్టర్ బ్యాలెట్ నుంచి. ఇప్పుడు ఏ ఎలక్షన్ చూసినా మీరు హుజూరాబాద్ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఎక్కడ చూసినా ఇద్దరి మధ్యలోనే పోటీ జరుగుతుంది. ప్రభుత్వము, రెండవది ప్రతిపక్షం, లేదా అక్కడ అభ్యర్థి. అంటే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినప్పుడు వారు బీజేపీ అభ్యర్థి కాబట్టి రాజీనామా చేసిండు కాబట్టి అటు బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యలోనే పోటీ నడిచింది. కాంగ్రెస్ నోవేరు అక్కడ.
ఆ తర్వాత మన మునుగోడు కూడా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలో చేరింది కాబట్టి బీజేపీకి వర్సెస్ టిఆర్ఎస్ కు మధ్యలో కాంగ్రెస్ నోవేరు అక్కడ. ఇవాళ ఏమైందంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీట్ ని కోల్పోయినటువంటి, అంటే చనిపోవడంతో సింపతి తోటి భార్యకి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే సీటు వాళ్ళది. ఇప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలోనే ప్రజలు రెండింటి మధ్యలోనే చూడడం జరిగిందనేది నా అభిప్రాయం. అంటే ఎన్నికలు అట్లా జరుగుతున్నాయి. వాళ్ళు అట్లంటే బీజేపీని దేశవ్యాప్తంగా ఇవాళ బీహార్ లా పెద్ద ఎత్తున గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి మొదటి రౌండ్ లో. కాదండి ఆచార్య గారు, ఒక పాయింట్ ఇక్కడ. ఆచార్య గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూశారు ప్రజలు. సో అందులో ముఖ్యంగా జూబ్లీస్ లో 3 సార్లు మాగండి గెలిచారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూశారు, 2 ఏళ్ళలో చూసాం కదా ఎంత వ్యతిరేకత వచ్చిందో ప్రజల్లో అని చెప్పేసి ప్రచారం చేశారు, మీరు చేశారు, బీఆర్ఎస్ పార్టీ చేశారు. సో ఈ 2 కాదని చెప్పేసి బీజేపీ వైపు ఎందుకు చూపించలేకపోయారు ప్రజలు? ఎందుకంటే ఒక్క సీటు గెలిచినంత మాత్రాన ఇక్కడ ప్రభుత్వాలు మారవు, ప్రభుత్వ విధానాలు మారవు. కాకపోతే ప్రభుత్వానికి కనువిప్పు కల్పించేటట్టు ఒక్కొక్కసారి ప్రయత్నం చేస్తారు ప్రజలు. కానీ ఈ ఎన్నిక అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మైనారిటీ ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గం, 1,00,000 ఓట్ల దాకా ఉంటాయి సుమారుగా. రెండవది ఏంటంటే మైనారిటీకి మంత్రి ఇచ్చిండు. మూడవది ఏంటంటే ఏదైతే జూబ్లీహిల్స్ లోనే ముఖ్యమంత్రి ఉంటాడు, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రోడ్ షో పెట్టుకున్నాడు. యంత్రాంగం అంతా పనిచేసింది. ఎమ్మెల్యేలు మంత్రులు 2 నెలల నుంచి పనులు బంద్ చేసుకొని జూబ్లీహిల్స్ లో కూర్చున్నారు. వాళ్ళ డబ్బు ఏ నియోజకవర్గంలో పెట్టినంత డబ్బుని అక్కడ పెట్టింది. ఎందుకు ఆ స్థాయిలో చేయాలంటారు అధికార పార్టీ? ఆ స్థాయిలో మీరు అన్నట్లు ముఖ్యమంత్రి రోడ్ షోలు చేశారు, యంత్రాంగం అంతా అక్కడే ఉంది, మంత్రులు అంతా అక్కడే ఉన్నారని మీరు చెప్తున్నారు. ఎందుకు వాళ్ళు ఆ స్థాయిలో అక్కడ జూబ్లీస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? హుజురాబాద్ లా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అండ్ ఆయన ఎవరు మన ఈటెల రాజేందర్ పెట్టలేదా అన్నప్పుడు పైసలు? ఇప్పుడు మేము ఎంత పెట్టింది పెడితే మునుగోడు ఓడిపోయేటోళ్ళం కాదు. హుజురాబాద్ కూడా 1000 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు, ప్రైవేట్ నిధులు పెట్టి. నీకు తెలిసి కూడా అబద్ధం మాట్లాడితే ఎట్లా? నువ్వు పైసలు అక్కడ పెట్టలేదా అని అడుగుతున్నా అంతే. ఎంత పెడతాము? ఇలా మీ అంత పెట్టామా మేము? ఇలా జూబ్లీహిల్స్ లా మేము ఎక్కడన్నా ఒక ఓటర్కి 100 రూపాయలు ఇచ్చినట్టు అది వేరు. వెంకటసాయి గారు, ఆచార్య గారు డబ్బులు మ్యాటర్ అవన్నీ కాదు. నేనేమంటున్నా అంటే ఆచార్య గారు ఒక పాయింట్ డబ్బులు ఆచార్య గారు నేనేమంటున్నా, ఆచార్య గారు ప్లీజ్ దయచేసి ఒక్క విషయం. ఆచార్య గారు, ఎవరు ఎన్ని డబ్బులు పంచినా ప్రజలు నిర్ణయిస్తారంట. ఎవరికి వేయాలని వాళ్ళు వేస్తారు. డబ్బులు ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్కి వేయడమో లేక డబ్బులు ఇచ్చారని బీజేపీ అని కాదు. నిజంగా ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే మీ వైపు వస్తారు, అది వేరే. నేనేమంటా, ఎందుకు ఈసారి కొంచెం నామమాత్రంగా ప్రచారం చేసినట్లు కనిపిస్తుంది జూబ్లీస్ లో బీజేపీ అనేది నేను అడుగుతుంది. అట్లేం లేదండి, మా ప్రయత్నం మేము చేసినాము. వాళ్ళంతా డబ్బు పెట్టలే, వాళ్ళంతా అధికార దుర్వినియోగం చేయలే, వాళ్ళు చేసినంత ఎన్నికల ఎత్తుగడ లేలే. మేము ఓట్ల కోసము మైనార్టీలకు మంత్రి పదవి ఆచార్య గారు